బ్లాగ్ చేస్తున్నా. అవునా, మరి మేము కనపడద్దా కారు కనపడితే? ఈరోజు కడపకి అని చెప్పు. ఈరోజు కడపకి, తిరుమల తిరుమల, దర్శనం, శ్రీవారి దర్శనం. మేమందరం కలిసి తిరుపతికి వెళ్తున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం. డబ్బింగ్ చెప్తున్నా తాత. ఏ టైంకి లేచినావు చెప్పి వాళ్ళు 4:30. మళ్ళీ 4:30 కాదు, 5కి లేచి ఉంటావు కదా? కాదు, 5కి. ఉదయాన్నే 4కి లేచి రెడీ అయ్యి కాలకృత్యంలో తీర్చుకొని తెలుగులో వ్యాసం రాయమన్నట్టుంది. కాలకృత్యంలో తీర్చుకొని దేవుడికి ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని దారిలో ఆలంపూర్ అమ్మవారి టెంపుల్కి వెళ్తాము. చెప్పు, అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తా. అక్కడ దాకా అట్లా ఉంటుంది, పట్టుకొని ఉంటుంది. ఎవరెవరు వెళ్తున్నారు చెప్పు. ఎవరెవరు వెళ్తున్నాం చెప్పు. అమ్మ, నాన్న, నేను, రిష్వి, అమ్మమ్మ, తాత, అత్త వాళ్ళు, అంకిత, మామ, పిన్ని, బాబాయ్, నానమ్మ, తాత, చిన్నమ్మ, తాత, అంతే. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 టికెట్స్ ఎన్ని, హాఫ్ టికెట్స్ ఎన్ని? 2 half tickets, 2 3 4 10 full tickets. కాదు. 1 2 3 4 12 ఈచ్ వన్ కార్ లో 4. cars 8 ఎన్ని కార్డ్స్ 3 12 + 2 14. Where are you going? Out in the garden, dancing, dancing. Pretty, pretty butterfly, lovely, lovely butterfly. Pretty butterfly, 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 butterfly. Where are you going? Pretty butterfly, lovely, lovely butterfly. డాన్స్ చేయవా మరి? కాదు రిషు, నెయిల్ పాలిష్ పెట్టుకున్నావా నువ్వు? చూపి. ఎవరు పెట్టారు నీకు? అమ్మ. మరి మాకేది? అమ్మమ్మకి లేదు. అమ్మమ్మ పెట్టుకోలే, నేను పెట్టుకోలే. మాకు తెచ్చినావా లేదా? ఎందుకు? అయిపోతుందనా? కార్లో ఉందన్నావు కదా. లేదా ఇప్పుడు కార్లో ఉంది. మరి మాకు పెడతావా రాత్రి? నేను అక్కడికి రాదు. ఏంటిది? రాత్రి పెడతా. పెడతావా? అక్క పెట్టుకుందా లేదా మరి? అక్క పెట్టుకోలే. పెట్టుకోలే. ఎందుకు? గోళ్ళకుంది. మరి నువ్వు ఎన్ని డేస్ పెట్టినావు హాలిడే స్కూల్కి? 5 days. నిన్న పోలే? ఎందుకు? బక్రీద్. నిన్న బక్రీద్ అనా? మళ్ళీ ఎప్పుడు వస్తాం మనం రిటర్న్? సాటర్డే. ఫ్రైడే నైట్. మరి సాటర్డే స్కూల్ ఉందా నీకు? ఈ వారం అంతా డుమ్మ కొట్టినావు కదా నువ్వు. సెలవు అని చెప్పు. సెలవు.
సెలవు అంటే ఏంటి చెప్ప అసలు? హాలిడే. తెలుసా నీకు? నీ చేతిలో ఏంది అది? నిమ్మకాయ. ఎందుకు? స్మెల్ తీసుకోవడానికి. ఎందుకు స్మెల్ వచ్చేటప్పుడు వామిటింగ్ వస్తుందా నీకైతే? అమ్మో, మా కార్ దిగాలి అయితే. నువ్వు నడుచుకుంటావా నువ్వు? రావా? నాకు రోడ్ తెలియదు. కాలు నొప్పి వస్తాయి. కాళ్ళు నొప్పి వస్తాయా? ఎంత దూరం తెలుసా నీకు? 8 hours. అమ్మమ్మ నువ్వు వాకింగ్ చేయొచ్చు కదా మరి. అడుగు అమ్మమ్మని పోదామని. అయ్యో, దేవుడి దగ్గర మెట్లు ఎక్కుతామని చెప్పు. దేవుడి దగ్గర మెట్లు ఎక్కుతాం. నీ ప్రాంప్టింగ్ ఏంది మధ్యలో? తెలియదు కదా. తెలియదు కదా, మరి ఎందుకు చెప్తున్నావు? అది చెప్పు. మను నువ్వు అయినావా స్కూల్కి? నువ్వు సాటర్డే పోవాలి కదా. ఇక ఎన్ని కష్టాలు వచ్చినాయి నీకు. ఎందుకు రెస్ట్? తిరిగి అలసిపోయింది. మస్తు తిరిగింది ఇక. తిరగరా మెట్లు ఎక్కుతుంది అసలే. నువ్వు ఏమేం డ్రెస్సెస్ తెచ్చుకున్నావు చెప్పు మరి. అమ్మాయికి డ్రెస్సులు పెట్టింది. ఎక్కువ పెట్టిందా? ఆడిచ్చేసి వద్దాం ఎవరికన్నా అయితే. ఎందుకు? పట్టు పెట్టుకున్నావు, పట్టు డ్రెస్. అక్కడ అందరికి ఇచ్చేస్తా అయితే నీ బట్టలు. నేను ఎక్కువ తెచ్చింది కదా. అట్లా ప్రసంగా అవుతుంది. మీ ఇద్దరికి ఉందా వామిటింగ్ వచ్చేది? మను నీకు లేదు కదా. ఊరికే చెల్లె తెచ్చుకుందని తెచ్చుకున్నావు కదా నిమ్మకాయ. రిషు నువ్వు క్లాస్ లో ఫస్ట్ ర్యాంకా సెకండ్ ర్యాంకా? సెకండా? ఫస్ట్ ఎవరు? ఫస్ట్ ఎవరు వచ్చిర్రు? ఫెయిలా? ఎవరు? ఎలుకలో ఫెయిల్ ఉంటుంది అసలు. నువ్వు ఫెయిల్ ఎందుకు? ఎందుకు మామ పెళ్లి చేసుకున్నాను? అవును, నిజంగానా? నిజమా? ఏ రిషు నిజమా? అవునమ్మా. రిషు నిజంగానా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. రిషు ఇక్కడ చెప్పు, నిజంగానా? అయితే అమ్మని అడుగుదాం దిగినాక. నువ్వు మను నువ్వు కదా. చట్నీ కావాలని చెప్తున్నారు ఇద్దరు. ఫెయిల్ అవుతారు ఎవరన్నా. నీకు థర్డ్ ర్యాంకా ఫోర్త్ ర్యాంకా? ఎందుకు? గ్రేడ్ ఎన్ని? గ్రేడ్ ఎంత మరి? ఏంది అమ్మకి కూడా తెలియదా? అయితే మరి నువ్వు అడగవా వచ్చినాక? ఏం అవసరం లే అనుకున్నావా? అడగా వచ్చినాక. నెక్స్ట్ క్లాస్ పోయినాక ఇంకేం అడుగు కదా. నెక్స్ట్ క్లాస్కి ఇక్కడ దాన్ని నిమ్మకాయ వేస్తే బాల్ లాగుంటాయి. బాల్ లాగా ఉందా? ఆడుకుంటా ఇటీ మరి. బాగలేదు తాత 100 మీద పోవాలని చెప్పు. తాత ఏంటి తాత? హలో ఓ ఆంటీ, కార్ ఏమైనా దొబ్బుకొని వస్తున్నారా? ఎట్లా కార్ ఏమైనా దొబ్బుకొని ఏమైనా వస్తున్నారా? డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ రకంగా అయితే మనం రాత్రికి కూడా పోలేము. మీరు స్లోగా వస్తున్నారు అంటున్నాడే. కంటైనర్లకు దూరినావా ఏమన్నా? రచ్చం బాబాయ్, ఎందుకు చేయ బాబాయ్?
జోక్ చేస్తారు. చెప్పు 100 మీద రండి అని చెప్పు. అమ్మ 100 మీద రండి అని చెప్పు. అమ్మా చెప్పు. అంత కాదు కానీ 100 అని చెప్పాను. ఏమైంది మా అమ్మ వాళ్ళు వస్తలే? అన్నమన్ను చెప్పు మామకి 100 మీద 100 పెట్టండి అని చెప్పు. ఇక్కడ పోటీ వస్తున్నారు వాళ్ళు 2 కార్లు. పెద్ద కనీసం 100 మీద పోతే కొంచెం తొందరగా పోతుంది. పడుకున్నారు పడుకొని చెయ్యి అటు చెయ్యి చూపు. కాదు పరుపు బెడ్షీట్ అంటే అరేంజ్ చేయకూడదు ఒకటి. చెయ్యి చూపు. మన వెనకాల వస్తారు. ఇద్దరిని తెలుసు. రిషు మనం ఫస్ట్ పోదామా అమ్మ వాళ్ళు పోదామా? అమ్మ వాళ్ళు. మనం ఫస్ట్ పోవాలా వాళ్ళ? అమ్మ వాళ్ళు. ఎందుకు మనం వెనకాలనే ఉందామా? అమ్మ వాళ్ళు మనం ఇద్దరం ఫస్ట్ పోదామంట. అంకిత వాళ్ళు కూడా ఫస్ట్ పోదాం. అరే నువ్వు వీడియోలో పడాలనే మిమ్మల్ని తీస్తున్నారా నేను? అందుకే ఆగినాం మేము. నువ్వు ఒక్కదానివి చేస్తే అయిపోతుంది ఆ కార్లో వ్లాగింగ్. ఇక వాళ్ళని క్రాస్ బాయ్ చెప్పు. మా మమ్మీ ముందున్నది కావచ్చు. గట్టిగా పట్టుకోండి మరి పడే. ఇది రథం అని అందరికి తెలిసిందే కదా, మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చెప్తున్నా, స్టార్ట్ చేస్తున్నా. ఇది బీచ్పల్లి టెంపుల్. సో ఇది బాచ్పల్లి. ఇదైతే బీచ్పల్లిలో ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ చూసుకుంటే ఇది రథం, మనకు తెలిసిందే, కొత్తగా చెప్పుకునే అవసరం లేదు. ఈ టెంపుల్ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది మనమైతే వెళ్దాం, వచ్చేసేయండి. నాకు పెద్దగా హిస్టరీ అయితే తెలీదు దీని గురించి.
ఇది ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది ఈ గోపురం. మా ఫ్యాన్సా మీరు? అండ్ ఇది గడ స్తంభం. దీని నుంచి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. మనం ఫస్ట్ అయితే కాళ్ళు అయితే కడుక్కుందాము. వచ్చే విషు నీ ఫ్రెండ్స్ మను నీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా చూపెట్టు. అక్కడ చూపెట్టు. అక్కడ నుంచి ఇప్పుడైతే మనం టెంపుల్కి ఎంటర్ అవుదాం. వచ్చేయండి. అక్కడ స్వామి ఉన్నారు కదా. ఇక్కడ చూసుకుంటే ఆంజనేయ స్వామి ఉన్నారు గడ స్తంభానికి. అండ్ అక్కడ కూడా ఇంకొక గడ స్తంభం ఉంది. దీనికి 2 ఎందుకున్నాయో నాకు కూడా తెలీదు. తెలుసుకుని చెప్తాను మీకు కూడా. అండ్ ఇది చిన్న రథం లోపల ఆంజనేయ స్వామి కోసం తిప్పడానికి. ఇప్పుడు మెయిన్ మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది లోపల ఆంజనేయ స్వామి టెంపుల్. చాలామంది జనాలు ఉన్నారు ఇవాళ. ఎందుకంటే ఇవాళ ట్యూస్డే కాబట్టి చాలామంది వచ్చారు. ఇప్పుడే మన దర్శనం అయితే అయిపోయింది. చాలా మంచి జరిగింది. దర్శనం చేసుకున్నాక కొంచెంసేపు కూర్చుని అలా వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఛానల్కి ఓనర్ తినే. ఇది చూసుకుంటే మొత్తం ఇక్కడ నుంచి కనిపిస్తున్నారు. మనకైతే వీడియో అలౌ లేదు కానీ మనం కొంచెం కవర్ చేస్తాం. దీని హిస్టరీ అయితే నాకు ఏం పెద్దగా తెలీదు. మనమైతే హిస్టరీ తెలుసుకుందాము. అన్నయ్య దీని హిస్టరీ ఏమన్నా తెలుసా నీకు? టెంపుల్ హిస్టరీ ఎవరిని తెలుసుకుందాం చెప్పండి మరి. ఈ టెంపుల్ హిస్టరీ గురించి చెప్పగలుగుతారా మీరు? ఈ స్వామివారి విశిష్టత ఏమంటే, ఈ దేవాలయం శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటిది. శ్రీకృష్ణ దేవరాయలు అయినటువంటి గురువు వ్యాసరాయల వారు కొన్ని రోజుల పాటు రాజ్య పరిపాలన చేసినందుకు రాజులు మాత్రమే రాజ్య పరిపాలన చేయాలి, బ్రాహ్మణులు చేయరాదనే ఒక దోషం ఉన్నందువలన ఆయన 356 విగ్రహాలను కృష్ణా తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో ప్రతిష్ఠించినాడు. అందులో బీచ్పుల హనుమాన్ ఒకటి, చింతరేవుల హనుమాన్, ఇది మంత్రాలయంలో కొన్ని, కసాపురం ఆంజనేయ స్వామి దగ్గర కొన్ని, మొత్తం 356 విగ్రహాలు ఉన్నాయి. ఆయన దోష పరిహారార్థం ప్రతిష్ఠించిండు. ఈయన ప్రతిష్ఠించిన విగ్రహాల్లో శంకు చక్రాలు, ఒక చేతిలో శంకు ఇంకో చేతిలో చక్రం ఉంటుంది. ఈ ఆయన ప్రతిష్ఠించిన వాటికి గుర్తు అన్నీ అభయ స్వరూపంగా ఉంటాయి. ఆయన ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ అభయాంజనేయుడు అన్నీ చాలా ప్రశస్తంగా ఉన్నాయి. చాలా మహిమతో కూడుకున్న విగ్రహాలు అన్నీ మొత్తం ఆయన స్వామి ప్రతిష్ఠించింది. సో ఈ టెంపుల్ హిస్టరీ అయితే మనం తెలుసుకున్నాం కదా.
మీరు కూడా రావాలనుకుంటే ఇక్కడ విజిట్ చేయండి. ఇదైతే మనకు కర్నూలు దగ్గరలో ఉంటుంది టెంపుల్. పక్కనే కృష్ణా నది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే చాలా మంకీస్ ఉన్నాయి. అది బొమ్మ తీసుకొని ఏం చేస్తారు? ఇంకా చాలా మంకీస్ ఉన్నాయి. నోటికి పెట్టుకొని అట్లా పోదామని ప్లాన్ అక్కడ కూడా చాలా మంకీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక మంకీ ఉన్నారు, పెద్ద మంకీ. చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ఇట్లా ఫోటో పిచ్చోళ్ళు వీళ్ళంతా. ఎటు పోయినా ఫోటోలు దిగుదామని అంటారు. ఇంత గ్రూప్ వచ్చినప్పుడు ఫోటో ఉండాలి కదా. మీ ఫ్యామిలీలో ఎవరైనా గ్రూప్ ఫోటో పిచ్చోళ్ళు ఉంటే ట్యాగ్ చేయండి. ఏం పిచ్ అన్నా? స్నాప్ల పిచ్చా? ఈడొక మంకీ, ఈడొక మంకీ. అక్కడ చూడు దాని తోకి ఎంత పెద్దగా ఉందో. బ్రేక్ఫాస్ట్ ప్లేస్ కాగానమాట. అన్నయ్య వాళ్ళ కారు ఇంకా రాలే, మా కారు వచ్చింది, పెద్దనాన్న వాళ్ళ కారు వచ్చింది. వీళ్ళు కూడా వచ్చారా? మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట. ఇక్కడే కూర్చొని తిందామని. ఎట్లాగో రేపు ఎల్లుండి బయట తినాల్సి వస్తుంది. ఒకటే అన్న తిందామనేసి తెచ్చుకున్నాము. ఏం తెచ్చినావు అన్నయ్య? చపాతీలు, మ్యాంగో, టీ. మ్యాంగో మ్యాంగో ఓకే. టీ మేము కూడా తెచ్చాం తెలుసా. టీ కప్స్ కూడా తెచ్చాం. ఫస్ట్ బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చామన్నమాట. అది కూడా స్వయంభువ ఫేమస్ అని అంటే దారిలో ఉంటుందని. నెక్స్ట్ జోగులాంబ టెంపుల్కి వెళ్తాం. టీ లేకపోతే ఏమవుతుంది మరి? బండి పోతారు. చల్లగా వేడి ఉందా? పొద్దున ఎప్పుడో